హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి. ఇదైతే మార్నింగ్ ఇప్పుడు 7 ఆ టైం అవుతుందండి. పూజ అంతా యాజ్ యూజువల్ కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను మీకు. చాలా సింపుల్ గా చేసుకున్నాను. చిన్న ముగ్గు పెట్టేసుకుని దీపం పెట్టేసుకుని అంతా అంటే కొంచెం అన్ఈజీగా ఇరిటేట్ గా ఉంది రోజంతా కూడా. మార్నింగ్ నుంచి నాకు కొంచెం స్టమక్ పెయిన్ అదేను. ఇంకా నేను సింపుల్ గా అయితే పెట్టేసుకున్నాను. పైన కొన్ని మేడ మీద కొన్ని పూలు ఉంటే తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ కి అయితే వెళ్ళాలి. అప్పటికే 7 అయిపోయింది అనమాట. నైట్ మొత్తం క్లీన్ చేసుకోవట్లేదు. కొన్ని క్లీన్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ డిన్నర్ చేసేటప్పుడు కొన్ని ఉండిపోతుంటే మార్నింగ్ ఆ చలికి కడగలేకపోతున్నాను. నైట్ బాగా ఇప్పుడు గాలి ఎక్కువ వస్తుంది కదా, ఇంకా కొన్ని మార్నింగ్ లేచి చేసుకునేటప్పుడు లేట్ అవుతుంది అనమాట. కొంచెం యాక్టివ్ గా చేయలేకపోతున్నాను. ఈ మధ్య బాగా లేజీగా అవుతుంది పని అయితేను. ప్రాపర్ గా ఇంకా 4-5 డేస్ తర్వాత కంటిన్యూగా క్లీనింగ్ లో అయితే స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఏమి చెయ్యట్లేదు. ఇప్పటికే 9-9:30 అవుతుంది. మా వాళ్ళు స్కూల్ కి వెళ్ళలేదు. నిన్నటి వరకు ఫ్రైడే వరకు కూడా ఎగ్జామ్స్ జరిగే కంటిన్యూగా 3కి 4కి లేవడం, చదువుకోవడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చదువుకోవడంలో ఇంక ఈ రోజు సాటర్డే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఇంకా స్పోర్ట్స్ ఉన్నాయంటే ఈ రోజు ఇంకా మేడం ఇంకా నచ్చితే రండి లేదంటే ఇంకా ఇవాళ అయితే స్కూల్ కి వెళ్ళలేదు. సర్లే ఇంకా నేనైతే ఆకలేస్తుంది తినాలి అన్నట్టుగా ఉప్మా చేస్తున్నాను, కానీ అది ఎక్కదో తినబుద్ధి కాదు. కాకపోతే ఇంక మా వాడు ఉన్నాడు, ఇంకా వాడి కోసం చేస్తున్నాను అనమాట. వేడివేడిగా ఇదేదో కరాచీ రవ్వ అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. పంచదార వేసుకు తిందాం అన్నట్టుగా చేస్తున్నాను. మా వాడికి ఏమో బియ్యం రవ్వ ఇష్టం, కాకపోతే లేదు, తేవాలి, ప్యాకెట్ తెప్పించాలి. మార్నింగ్ ఒకసారి టీ అయిపోయింది, కానీ ఇప్పుడు టిఫిన్ 9-9:30 అయిపోతుంది టైం అయితేనే. వీళ్ళు కూడా లేవడానికి కొంచెం లేట్ గా లేచారులేండి. ఇంకా అందుకోసం ఇంకా నేను లేట్ గా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా తొందరగా అయిపోద్దని ఉప్మా చేశాను. చాలా ఇష్టం ఉండదు, తినాలి అన్నట్టుగా, అందుకే కొంచెమే పెట్టుకున్నాను. అలా అని బయట టిఫిన్ లో అంత ఇష్టంగా ఏం తిన్ను. తినాలి కానీ మధ్యాహ్నం లంచ్ మంచిగా తింటాను, కానీ మార్నింగ్ టిఫిన్ అంతా లైట్ గానే తింటాను. అంత నాకు రైస్ ఎక్కువ తినడం వల్ల ఇంకా బాడీ వెయిట్ పెరుగుతున్నానని అనిపిస్తుంది. ఇలా కొంచెం కొంచెం టిఫిన్ తింటేనే బెస్ట్. రైస్ క్వాంటిటీ తక్కువ తినాలి. కాకపోతే నాకు రైస్ క్వాంటిటీ ఒక్క పూటే తింటాను. ఈ వీక్ మొత్తం కూడా ఒక్క పూటే. అయినా సరే మనం ఇంక వెయిట్ గెయిన్ అవుతాం అంతే, ఏజ్ పెరిగే కొలది. ఇంక హాట్ వాటర్ పెట్టేసాను మా వాడికి. బాటిల్స్ లో పిల్లలకి అయితే హాట్ వాటర్ వేస్తున్నాను. ఒక పక్క వచ్చేసి పప్పు పెట్టాను. ఇంకా తర్వాత వెదర్ చూసారా ఎంత కూల్ గా ఉందో, చిన్నగా వర్షం పడుతూ. సో తర్వాత అయితే ఇప్పుడు టైం 12 టైం అవుతుంది. ఆ టైంకే హాలిడేస్ ఉన్నాయనుకోండి లేట్ గానే కుక్ చేస్తాను. వేడివేడిగా తినడానికి ఉంటది కదా. మార్నింగ్ వండితే వేడివేడిగా చల్లారిపోయింది తినాలని అనిపించదు. అలాగే పిల్లలకు కూడా స్కూల్ లేని రోజు లేట్ గానే వండమంటారు. వాళ్ళకి వేడిగా తింటేనే ఇష్టం. మా పెద్దోడు కొంచెం ఏదైనా తింటాడు, కానీ చిన్నోడికి నా టేస్ట్లు ఉంటాయి అనమాట. వేడిగా తినడం ఇష్టం. ఇంకా సాటర్డే అయినా సరే ఎగ్ బాయిల్ చేస్తున్నాను, లేదంటే పెరుగు ఉండాలి, లేకపోతే తినవన్నమాట. నిన్న పెరుగు వేసి పెట్టాను కదా, వామిటింగ్ చేసేసింది. మరి ఆ పెరుగు ఏమైనా నిలవ అనిపించింది ఏంటో తెలీదు. ఇంక ఈ రోజు భయం వేసి ఎగ్ బాయిల్ చేశాను అనుకుంది, ఉదయం సాయంత్రం ఇంకా తలనొప్పి ఉండదు. ఇంకా అది పెట్టేసుకొచ్చి కళ్ళు మూసుకొని కలిపేసానంటే తినేస్తాయి అనమాట. ఇంక ఈజీగా ఉంటుంది నాకు కూడా ఎగ్. అందుకోసమే ఎగ్స్ పెట్టుకుంటాను. ఇంక వీటికి పెట్టేసాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. ఇంకా తర్వాత నేను కూడా తినేసి ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. నిన్న థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను కదా, అంటే నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే ఒక 2-3 డేస్ దాని మీదే ఉంటాను అనమాట. కొత్తలోని దాన్ని మళ్ళీ తర్వాత పక్కన పెడతాను, అలా ఉంటది అనమాట. అలా అని కాదు, కొంచెం కొంచెం నేర్చుకుంటే మనకు కూడా ఐడియా ఉంటది కదా అనేసి బ్లౌజ్ ఆల్రెడీ చేసుకున్నదే, దివాళీ రోజున కట్టుకున్నాను ఆల్రెడీ. ఈ సారీ అయితే పిక్ పెడతాను నేను. అది అమెజాన్ లో 450 పెట్టి తీసుకున్నట్టున్నాను. మా వాడు చూసారా, క్లారిటీ లేదని తెలుసు ఫోన్, కాకపోతే అలానే తీయమంటే ఏడుస్తా తీస్తాడు అనమాట వీడియో. ఇంక తర్వాత శారీ 450 పెట్టి తీసుకున్నాను. ఈ శారీ నాకు చాలా ఇష్టం. రెడ్ కలర్ అంటే నాకు ప్రతిదీ కూడా చాలా ఇష్టం. బ్లౌజు ఒక హ్యాండ్ కి వేసుకున్నానని చెప్పాను కదా, ఇంకో హ్యాండ్ కి వేసుకోలేదు. అవి కాసులు అనమాట, లక్ష్మీ కాసులు రూపులు అంటారు కదా, వాటిని హ్యాండ్ కి స్టిచ్ చేసుకున్నాను. దాన్ని ఇంకా మెడకి బ్యాక్ సైడ్ అక్కడక్కడ వేసుకుంటే బాగుంటది అన్నట్టుగాని వేసుకున్నాం అనుకుంటే ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసిన కవర్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అప్పటికే ఈవినింగ్ 5:30 ఆ టైం అయిపోయింది కదా. ఆ కవర్ ఎక్కడ పెట్టానో నాకు అసలు గుర్తు రాలేదు. అన్ని వెతికాను, కనిపించలేదు అనమాట. ఇంక సర్లే
కొన్ని ఇందులో కూడా కొన్ని వేసుకున్నాను కదా, వాటితోనే కుడుతున్నాను అనమాట. ఒక హ్యాండ్ కంప్లీట్ చేయలేదు, ఇంకో హ్యాండ్ పెండింగ్ ఉండిపోయింది. ఆ రోజైతే అలానే కట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఒక చూపిస్తాను మీకు ఎలా కుట్టుకున్నాను. నాకు ఇది ఒక్క బ్యాక్ సైడ్ కుట్టుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో, ఇది ఆల్మోస్ట్ కుట్టుకుని కూడా నేను 1 year అయిందనమాట. అది నైట్ సీరియల్ చూసుకుంటూ నైట్ టైం కుట్టుకునేదాన్ని. డే మొత్తం ఏదో ఒక పని సరిపోయేది, నైట్ టైం కుట్టుకునేదాన్ని అనమాట. ఎప్పుడో 1 year బ్యాక్, ఇప్పుడు కూడా కాదు. సో అది కాసులు రెడ్ స్టోన్ వేసాను, కాకపోతే అంత రెడ్ కనిపించట్లేదు, సేమ్ అయిపోయాయి. మా పిల్లలు మా వారు తెచ్చారు ఇవి తెమ్మంటేను, కాకపోతే కలర్ రెడ్ ఇచ్చేసాడు అనమాట. వేరే కలర్ వేసుకుంటే కనిపించినేమో. ఒక లైన్ వచ్చేసి గోల్డ్ పూసలు, మధ్యలో అయితే వైట్ స్టోన్, తర్వాత గోల్డ్ ఇలా సెట్ వేసుకున్నాను. ఇదంతా కూడా సూదితోనే గోల్డ్ పూసలు అన్ని కుట్టడానికి చాలా టైం పట్టింది అనమాట. అంటే కొంచెం కొంచెం కుట్టుకునేదాన్ని. ఇక్కడ వచ్చేసి కాసులు అయితే వేసుకున్నాను. సో అంత పర్ఫెక్ట్ కాదో తెలియదు, నాకు నచ్చినట్టుగా వేసుకున్నాను అంతే. డిజైన్ చూసుకుని మనం పెన్సిల్ తో గీసుకుని మనమే వేసేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. కాకపోతే అంత మనం బ్రెయిన్ పెట్టమంతే, కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు చిన్నగా అయితేనే. కాకపోతే కొంచెం బట్టు శారీస్ మీకు అయితే కొంచెం మంచిగా చేసుకోవాలంటే బయట చేయించుకోవచ్చు, కొంచెం చిన్న చిన్నవి అయితే మనమే చేసుకోవచ్చు మోడల్స్ అయితే. నాకు ఈ శారీ నాకు చాలా ఇష్టం. నైట్ టైం ఆ రోజు దివాళీ రోజు కట్టుకుంటే మంచిగా అనిపించింది. డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగా కనిపిస్తుంది. స్టోన్స్ కూడా గమ్ వేసిన తర్వాత నేను సూదితో కూడా కుట్టుకున్నాను, ఎందుకంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటది కదా అనేసి ఇలాగా సూదితో అయితే కుట్టుకున్నాను. ఇక్కడ గమ్ ఏదో ఊడిపోయినట్టుంది, మళ్ళీ అంటించుకున్నాను. గమ్ము కూడా కనిపించలేదు, ఎక్కడ పెట్టానో తెలియదు. శారీ అయితే ఇది ఆల్రెడీ దివాళీ రోజు బ్లాగ్ లో ఇది చూసే ఉంటారు. చాలా బాగుంటది అనమాట, చాలా మెత్తగా ఉంటది. అంటే దూరం నుంచి పట్టు శారీలో ఉంటది, కానీ సాఫ్ట్ సిల్క్ అనమాట. బాగుంటది శారీ అయితేనే. ఈ లోపు మా వాడు కాఫీ కలిపిచ్చాడు. అంటే పాలు, కాచిన పాలు ఉన్నాయి, అందులో కాఫీ పొడి వేసి ఇచ్చేసాడు అంతే. అందుకోసం చల్లగా ఉంది, కొంచెం వేడి చేసి కలపమంటే మా వాడేమో చల్లటి పాలలో కలిపేసేసరికి అది వేడిగా లేదనమాట. నాకు వేడిగా తాగకపోతే ఇంకేం చేస్తాం, మళ్ళీ టీ పెట్టుకుందాంలే అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేసాను, ఇంకా తాగడం ఎందుకని. ఇలా వేసుకున్నాను. రెడ్ స్టోన్ మీద లుక్ కనిపించట్లేదు కదా, వేరే స్టోన్ వేస్తే మంచిగా ఉండేమో. ఒక హ్యాండ్ అయితే పెండింగ్ లో ఉండిపోయింది. నాకు ఇది చాలా ఇష్టం బ్లౌజ్ అయితే. సో నేను చేసుకున్నది ఎందుకు, మన చేతులతో మనం చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కింద అనిపిస్తుంది కదా. అంత మంచిగా రాలేదనుకోండి, బట్ ఓకే, చిన్న చిన్న వాటిని కట్టుకోవడానికి ఉంటది కదా, ప్లెయిన్ వచ్చేస్తుంది కదా అని అలా చేసుకున్నాను. సో రెడ్ కాబట్టి లుక్ కనిపించట్లేదని అనుకుంటున్నాను నేనైతే. పర్ఫెక్ట్ గా రాలేదేమో అని అనిపించింది. రెడ్ కలర్ కదా, వేరే స్టోన్స్ ఏదైనా వేస్తే లుక్ అనిపించినేమో. కాకపోతే నాకు వేరే కాంబినేషన్ ఏమి అర్థం కాలేదు. ఇప్పుడైతే వెళ్ళి చూసుకోవడం అది ఉందేమో, అప్పుడంతా పిల్లలతో తెప్పించేసాను కాబట్టి అంత మంచిగా తీసుకురాలేదనమాట. కానీ ఈ శారీ నాకు చాలా ఇష్టం, బాగుంటది ఈ శారీ అయితేను. తర్వాత అయితే అవి ఎక్కడక్కడ పెట్టేసి తర్వాత నీట్ గా తుడుచుకుంటున్నాను. మా వాళ్ళు ఏదో బ్యాట్ ఏదో ఉంటే ఆడుకోవడానికి అనేసి బయటికి వెళ్ళారు. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉండి నన్ను తినేసారు అనమాట. ఇంకిప్పుడు బయటికి వెళ్ళి కాసేపు ఆడుకోవడానికి వెళ్తాన్నారు. ఈ లోపు నేను తుడిచేసుకుని టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నాను. అప్పటికే లేట్ 4:30 5 అవుతుంది టైం అయితే. బాగా గాలేస్తుంది, చలికేమో బద్ధకంగా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కావట్లేదు. బట్ పని అయితే తప్పదు. ఇంకా రేపు సండే కాబట్టి మార్నింగ్ కూడా లేట్ గా చేసుకుంటాను పనులు అయితేను. సో ఇంకా అంతా నీట్ గా చేసుకున్నాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. తర్వాత ఒక టీ పెట్టుకుని తాగాలి. కాఫీ చల్లగా ఇచ్చడము నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో ఇంకా డోర్ మ్యాట్స్ ఒకటి వాష్ చేయాలి. ఏంటంటే తడి బాగా ఎక్కువ అవుతుంది నాకు, కింద తూలిపోతూ ఉంటాయి. నాకు మాక్సిమం నా డ్రెస్సులన్నీ పొట్ట దగ్గర అయితే తడిచిపోయి అదొక రకంగా తయారవుతున్నాయి అనమాట. పొట్ట దగ్గర ఎక్కువ తడుస్తుంది నాకు. నైటీలైనా టాప్స్ అయినా కూడా ఎక్కువ టాప్స్ ఉంటాయిలేండి. నైట్ కూడా నేను అన్ని క్లీన్ చేసుకున్న తర్వాతే స్నానం చేస్తాను, అందుకని నైటీల కన్నా టాప్స్ ఎక్కువ మురికైపోతున్నాయి. సో అదంతా కూడా తడి మ్యాట్ బాగా గిన్నెలు, ఇంకా ఆ గిన్నెలు వేసి స్టాండ్ నేను కిచెన్ లోనే ఉంటది కాబట్టి మొత్తం బంద్ అవుతుంది. ఇంకా మ్యాట్ బాగా మురుగుగా ఉందనేసి కొంచెం
సర్ఫ్ వేసి ఉతుకుదాం, బ్రష్ కొడదాం అనేసి. ఇది వరకు అయితే నార్మల్ గా జాడిచ్చేసేదాన్ని, అస్సలు మంచిగా వచ్చేది కాదు. ఇంక సర్ఫ్ వేసి బ్రష్ కొడితేనే కానీ ఆ మురికంతా పోవట్లేదు. మా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, తిన్న చాక్లెట్ కవర్ అయినా, ఇంకా ఏదేంటి టాటా గ్లూకోజా ఏమంటారో, అదేదో వాటర్ లా ఉంటది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, అది తెచ్చుకుని తాగాడు. ఆ సోఫాలో కూర్చుని తాగితే అది అక్కడే పడేస్తాడు, కానీ అది డస్ట్‌బిన్ వరకు కూడా వెళ్ళదనమాట. అవన్నీ తీసుకొని తుడుచుకోవడానికి మా వాళ్ళు నాకు కొంచెం టైం ఇచ్చారు బయటికెళ్ళి. ఇంట్లో ఉన్నారనుకోండి, అది పడేయనందుకు ఖచ్చితంగా వాళ్ళతోనే పడేస్తాను. వాళ్ళ లేక నేనే తుడుస్తున్నాననమాట. ఇంకంతా నీట్‌గా తుడుచుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటది. ఇంకా మ్యాట్స్ అయితే ఇంక వాష్ చేసుకుంటాను మురికి. చలిగాలి అయితే బాగా ఏస్తుంది, చలేస్తుంది, బట్ తప్పదంతే. ఇంక వాష్ చేసుకుంటే పని అయిపోతది అన్నట్టుగా ఇంక బ్రష్ కొట్టేస్తున్నాను. మురికైపోయింది. ఈ లోపు అయితే నేను వాష్ చేస్తూ ఉండగా మా వాడైతే అరటికాయ బజ్జీలు తీసుకొచ్చాడు. అవి ఇంక వాడు తింటా కూడా నాకు ఒకటి ఇచ్చాడు అనమాట. బాగున్నాయి కదా, ఇంకా తేవచ్చు కదా అంటే, నేను తిడతాననేసి, ఏదో ఒకటి ఇంటి దగ్గర చేస్తాను కదా, తిడతాననేసి ఇంకా వాళ్ళు తెచ్చుకోలేదనమాట. ఇంకా అందులో ఒకటి పెట్టాడు, టేస్ట్ గానే ఉంది, బాగానే ఉండింది. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలిసి టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.